హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన భర్తే అవని కన్న తండ్రి అని గుండె పగిలి నిజాన్ని తెలుసుకొని చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చిన రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే తన కన్న తండ్రితో మాట్లాడాలని చెప్పి చక్రధర్ని కలవడానికైతే తన ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అవనికి విషయం తెలిసిపోయింది. అవనికి తెలిసిపోతే అందరికీ నిజం చెప్పేస్తుంది. అప్పుడు రాజేశ్వరి నన్ను అసహించుకుంటుంది. సమాజంలో నాకు ఒక పేరు అంటూ ఉంది, ఆ పేరు మొత్తం పోతుంది. ముందు అవనిని, ఆ మీనాక్షిని ఇద్దరిని కూడా చంపేయాలి. చంపేస్తే కానీ నాకు ఈ టెన్షన్ తీరదు అని చక్రధర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక అలా బాల్కనీలో తిరుగుతూ అనుకుంటూ ఉన్న చక్రధర్కి గేటు తీసుకొని లోపలికి వస్తున్న అవని అయితే కనిపిస్తుంది. అప్పుడే ఇక అవని కనిపించడంతో ఇక చక్రధర్ అయితే ఇదేంటి అవని ఇక్కడికి వస్తుంది, కొంపదీసి రాజేశ్వరికి నిజం చెప్పేయాలని వస్తుందా అని అనుకుంటూ అనుమానపడుతూ గబగబా ఇక మెట్లు దిగేసి ఇంట్లో నుంచి బయటకైతే వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా రాజేశ్వరి గమనిస్తూనే ఉంటుంది. ఏమైంది దీనికి ఇంత టెన్షన్గా ఎక్కడికి పరిగెత్తుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి. అలా అనుకున్న రాజేశ్వరి వెనకాలే చక్రధర్ వెనకాలే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని దగ్గరికి వెళ్ళిన చక్రధర్ అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. నీతో మాట్లాడాలి నాన్న అని అంటూ ఉంటుంది అవని. నువ్వు నాన్న అని నన్ను పిలవద్దు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చక్రధర్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అవని. ఇక అవని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని ఇక అవనిని కారులో ఎక్కించుకొని చక్రధర్ అయితే బయటికి వెళ్తాడు. ఇదంతా గమనించిన రాజేశ్వరి అవనిని ఈయన ఎందుకు తిడుతున్నారు, అసలు అవని ఈయనతో ఏం మాట్లాడాలని వచ్చింది, అవనిని తీసుకొని ఎందుకు అంట టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళిపోతున్నారు అని అనుమానం అయితే మొదలవుతుంది రాజేశ్వరికి. ఈయన మొన్నటి నుంచి ఏదో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా అవని వాళ్ళ అమ్మ విషయంలో మీనాక్షి అంటే చాలు ఎంతో టెన్షన్ వచ్చేస్తుంది. అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో చూడాలి అని అనుకుని వేరే కారులో రాజేశ్వరి వాళ్ళని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది. ఎవరూ లేని ఒక ఖాళీ ప్రదేశానికి అవనిని తీసుకువెళ్తాడు చక్రధర్ అయితే. ఇక అవనిని తీసుకువెళ్ళి అప్పుడే ఇక చక్రధర్ అయితే అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి, నేను నీ కన్న తండ్రిని కావచ్చు కానీ నువ్వు నా కూతురువి కాదు, మీ అమ్మకి నాకు ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి, దాన్ని నేను ఎప్పుడో వదిలేశాను అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇన్ని రోజులు కన్న తండ్రి కళ్ళ ముందే ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్నయ్యాను. నా కన్న తల్లిదండ్రులని నేను ఎప్పుడూ కూడా చూసుకోవాలని, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలని అనుకునేదాన్ని నాన్న. ఒక్కసారి నాతో ప్రేమగా మాట్లాడండి, అవని అని నోరారా ప్రేమగా పిలవండి. పల్లవి చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న దురదృష్టం ఏంటి, ఎందుకు అమ్మని తమ్ముణ్ణి నన్ను ఎందుకు మీరు అనాథల్ని చేసి అమ్మని మోసం చేసి వెళ్ళిపోయారు, అమ్మ చేసిన తప్పేంటి అని అంటూ ఉంటుంది అవని అయితే. అవని చేసిన అప్పుడే ఇక అవనిని చక్రధర్ని ఫాలో అవుతూ వచ్చిన రాజేశ్వరి దూరంగా కారు ఆపి ఇక వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు. అప్పుడే ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, మీ అమ్మకి నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది అని అంటూ ఉంటాడు. సంబంధం తెగిపోలేదు నాన్న, సంబంధం ఉంది కాబట్టి మళ్ళీ మనమందరం ఒకే చోటికి చేరాము. ఆ భగవంతుడు నువ్వే నా కన్న తండ్రివని ఇప్పటికి తెలియచేశాడంటే అందరం కలిసిపోవడానికి అని అంటూ ఉంటుంది అవని. నీకేమన్నా మర్చిపోయిందా, నేను మీ అమ్మని వదిలేసి రాజేశ్వర్ని పెళ్లి చేసుకున్నాను, నీకు అది గుర్తులేదా అని అంటూ ఉంటాడు అవని అయితే. తెలుసు నాన్న, పిన్నికి నువ్వు అన్యాయం చేశావు, నువ్వు ఆస్తి కోసమే రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నావు కదా అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అవని చక్రధర్ని నాన్న అని పిలవడం చూసిన రాజేశ్వరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవని కన్న తండ్రి నా భర్త అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది. అందుకని నా భర్త మీనాక్షి పేరు ఎత్తినప్పుడల్లా టెన్షన్ పడుతూ
చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు అని అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవును రాజేశ్వరిని నేను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను, కానీ రాజేశ్వరియే నా భార్య, పల్లవియే నా కూతురు, ఇక నాకు ఏ భార్య లేదు, ఏ పిల్లలు లేరు అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే మేమేం అన్యాయం చేశామని మమ్మల్ని అనాథలుగా వదిలేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, చూడు ఇప్పటి వరకు కూడా మీ అమ్మని నేను మీకోసమే ప్రాణాలతో వదిలేశాను, మళ్ళీ తండ్రి లేడు తల్లి లేని అనాథలు అవుతారు కదా అని జాలిపడి వదిలేశాను. ఇప్పుడు నువ్వు నన్ను నాన్న నాన్న అంటూ నా వెంట పడ్డావంటే మాత్రం నిన్ను భరత్ని కూడా లేపేస్తాను, నా సంగతి నీకు తెలిసిందే కదా అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే ఇక ఆ మాటలు విని అవని అయితే, చూడండి నాన్న, ఎప్పుడైతే మా కన్న తండ్రి చక్రధర్ అని మేము బయట పెట్టకముందే నీ చేతే నేను బయట పెట్టిస్తాను, అప్పుడే నాది నిజమైన గెలుపు అని అంటూ ఉంటుంది అవని. అయితే ఇక అవని అన్న మాటలకి చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, ఈలోపు మీరుంటేనే కదా, చూడు రాజేశ్వరికి కానీ అలాగే మీ మావయ్య రాజేంద్ర ప్రసాద్కి కానీ ఈ విషయం చెప్పావంటే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే నీ మంచి కోరే చెప్తున్నాను, మీ అమ్మని ఇక్కడి నుంచి పంపించేసాయి, లేకపోతే నీకు తండ్రి కాదు కదా తల్లి కూడా లేకుండా పోతుంది అని అంటూ ఉంటాడు చక్రధర్. ఆ మాట విని అవని అయితే అంటూ ఉంటుంది, సరే నాన్న, వారం రోజుల్లో భరత్ నేను నీ పిల్లలని నీ నోటి వెంటే చెప్పిస్తాను అని అంటూ అవని అయితే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది చక్రధర్తో. ఇదంతా తెలుసుకున్న రాజేశ్వరి, అంటే నన్ను ఆస్తి కోసం ప్రేమించినట్టు నటించి ఎవరూ లేరు అనాథనని చెప్పి మా అన్నయ్య చేత నమ్మించి నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడనమాట. ఇప్పుడు మొదటి భార్య తిరిగొచ్చిందని తెలిస్తే మళ్ళీ ఆస్తి అంతా కూడా పోతుందని ఆలోచిస్తున్నాడు. ఏ ఆస్తి కోసమైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అవనిని భరత్ని అనాథల్ని చేసి మీనాక్షి అక్కకి అన్యాయం చేశావో ఆ ఆస్తి నీకు లేకుండా చేస్తాను. ఆస్తిని పోగొట్టి మా అన్నయ్యని రోడ్డు పాలు చేశావు, నువ్వు చేసిన పాపాలు నీ కర్మలుగా మారి నీ చుట్టూ తిరిగి నువ్వు రోడ్డున పడేలా చేస్తాయి, చూస్తూ ఉండు అని రాజేశ్వరి అయితే చక్రధర్ని చూసి అంటూ ఉంటుంది, ఈ ఆస్తి చూసి నన్ను పెళ్లి చేసుకున్నావో, నన్ను మోసం చేశావో అదే ఆస్తి నీకు లేకుండా చేస్తాను. త్వరలోనే నిన్ను అనాథని చేసి రోడ్డు మీద నువ్వు అడుక్కునేలా చేస్తాను అంటూ రాజేశ్వరి ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి నిజంగానే రాజేశ్వరి అనుకున్నట్టే చక్రధర్ని రోడ్డు మీద పడేలా చేస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.